ఇక జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాస్ ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పోటీ. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ప్రకటన. జనసేనలోకి కొండా సుస్మిత ఆ పార్టీ అధిష్టానంతో చర్చలు, చేర్చుకునేందుకు పార్టీ సుముఖం. ఇప్పుడు ఏం పాట వేసుకుందాం బ్యాక్గ్రౌండ్లో ఏం పాట వేసుకుని అర్థం అయితే ఇక్కడ రెండు విషయాలు. ఒకటేమో జనసేన లాస్ట్ టైము జనసేన మాట్లాడుతున్నప్పుడు మేము చాలా క్లియర్గా చెప్పినాం, రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా చెప్పినాం, అరే జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తామంటే ఎవ్వడు అడ్డుకోడు. మొన్న జరిగినటువంటి గో బ్యాక్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఉద్యమంలో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ మాటల్ని మాత్రమే వ్యతిరేకించారు. జనసేన ఒక జాతీయ పార్టీగా ఎదిగి జనసేన ఇక్కడ పోటీ చేస్తుంటే ఎవడు అడ్డుకోడు. ఇంతకుముందు కూడా 2024లో పోటీ చేసినప్పుడు ఎవడు అడ్డుకోలే. ఇక్కడ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేశారు, తర్వాత ఇంకా సర్పంచులుగా ఎంపీటీసీలుగా కూడా పోటీ చేశారు. ఎవడు అడ్డుకోలే. కానీ మొన్న మీరు చేసిన రాద్దాం సరైనది కాదు అని చెప్పినాం. ఇప్పుడు కూడా ఖమ్మం నల్గొండ వరంగల్కు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా జనసేన పోటీలోకి వస్తుంది. ఎవడు అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయం. మీరు పోటీ చేయండి. మీరు బీఆర్ఎస్కు పడేటువంటి ఓట్లు చీల్చేటువంటి ప్రయత్నము, లేదంటే కాంగ్రెస్కు పడేటువంటి ఓట్లు చీల్చేటువంటి ప్రయత్నం, టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ఇక్కడ గెలిపించుకునేటువంటి ప్రయత్నం మీరు చేయండి. మీ రాజకీయాలు అర్థం కాకుండా ఒకవేళ మీరు గెలిచిరు అని అంటే అది మా తెలంగాణ పౌరుల ఫెయిల్యూర్ అని చెప్పేసి మేము అనుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు తెలంగాణలో చిచ్చు పెట్టేటువంటి రాజకీయాలు చేస్తామంటే మాత్రం బిడ్డ ఎవ్వడుకోడు. రేపు పొద్దుగాల జనసేన ఇక్కడ పోటీ చేసి జనసేన తెలంగాణ సమస్యల గురించి, జనసేన తెలంగాణ అభివృద్ధి గురించి, జనసేన తెలంగాణ విద్యార్థుల గురించి, జనసేన తెలంగాణ పౌరుల గురించి, తెలంగాణ హక్కుల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ మీరు కనుక అభ్యర్థిగా నిలబడితే బరాబర్ మీకు కూడా ఇక్కడ ఓట్లు పడతాయి. కానీ మళ్ళీ వచ్చి కృష్ణానదికి సంబంధించిన నీళ్ల పంపకాల విషయంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే, ఇక్కడ ఆంధ్ర దోపిడీకి వ్యతిరేకంగా మీరు నిలబడకపోతే, ఇక్కడ తెలంగాణ నటుల మీద కామెంట్లు చేసినప్పుడు మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకపోతే, ఇక్కడ తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో జరుగుతున్న అన్యాయం విషయంలో మీరు తెలంగాణకు సపోర్ట్ చేయకపోతే బిడ్డ మిమ్మల్ని కూడా తరిమేటువంటి అవకాశం ఉంటుంది, ఏముండదు. రెండవది జనసేనలోకి కొండా సుస్మిత అని చూస్తున్నాం. అనుమానాలు ఉంటాయి. ఎందుకు అని అంటే పటేల్, సుస్మితక్క పటేల్ అంటే వాళ్ళు కాపు కులం. ఈ పటేలుకు జనసేన పటేల్ పవన్ కళ్యాణ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆ పవన్ కళ్యాణ్ పటేల్ నుండి సపోర్ట్ దొరుకుతుంది అనుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఇంతకుముందు తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులని కూడా జనసేన తీసుకుంటుందేమో. ఎందుకంటే తెలంగాణలో రాజకీయాలు చేస్తామని మాట్లాడుతున్నాం కాబట్టి వీళ్ళకు కాపు సంఘానికి సంబంధించిన లీడర్ అయితేనే, కాపులకు సంబంధించిన లీడర్ అయితేనే కరెక్ట్గా. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చాలా క్లియర్గా రెడ్లకు విలమలకు వ్యతిరేకంగా ధీటుగా బీసీల పేరుతోని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీల అస్తిత్వాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతోని కాపులందరూ కూడా, చాలామంది కాపులు, ఒక్కరిద్దరు కాదు, అందులో చాలామంది కాపులు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలనే అటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. ఆ ముందుకు వస్తున్నటువంటి వాళ్ళలో తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు ఉన్నారు. తీన్మార్ మల్లన్న కూడా జనసేన ఏమైనా ఆఫర్ ఇచ్చి టీఆర్పీ పార్టీని జనసేనలో విలీనం చేస్తుందా, లేకపోతే ఏం చేస్తుందా, కలుపుకొని పోతుందా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తుందా, ఏదో ఒకటి చేసి జనసేన తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. పక్కా దానికి ఒక కాపు లీడర్నే నాయకునిగా పెడుతుంది అన్నటువంటి ఆలోచనలో మేము చాలాసార్లు మాట్లాడాం. తీన్మార్ మల్లన్న అవుతాడా, లేదంటే ఇంకా తెలంగాణ ఉద్యమ గాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా? వీళ్ళు చాలా పకడ్బందీగా, ఎందుకంటే అటు అరవింద్, ఇటు ఎంపీ బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏదో ఒక రాజకీయ వేదికను తయారు చేస్తారు అనుకున్నాం. ఇప్పుడు ఒకవేళ కనుక కొండా సుస్మితను జనసేనలోకి తీసుకొని రేపు పొద్దుగాల జనసేనలో ఆమెకు నాయకత్వం ఇచ్చి జనసేన కాపు రాజకీయాలకు తెలంగాణలో కూడా తెరలేపితే ఆ కాపు రాజకీయాలు ఉండొచ్చేటువంటి రాజకీయ ప్రకంపనలు మాత్రం తెలంగాణలో ఉండబోతున్నాయి. అది కొండా సుస్మితకు ఎంతమంది ప్రజలు సపోర్ట్ చేస్తారు ఏందనే విషయం పక్కన పెడితే, ఇటు కాపులు ఏకమవుతారు, అటు జనసేన కార్యకర్తలు, జనసేన పవన్ కళ్యాణ్ అంటే ఆ పిచ్చి అభిమానులు ఉంటారు కదా,
ఆ అభిమానులు కూడా ఆయన సపోర్ట్తోనే తెలంగాణలో కాంగ్రెస్కు కాకుండా బీజేపీ కాకుండా బీఆర్ఎస్ కాకుండా జనసేనకి ఏమైనా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటే జనసేన కూడా తెలంగాణలో ఏదో ఒక రాజకీయంగా, ఎందుకనంటే ఇప్పటికే బీజేపీ ఫెయిల్యూర్ తెలంగాణలో అనేటువంటి విషయం మనం చదివినాం. ఈ బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకపోవచ్చు, నరేంద్ర మోడీ ఇక ఫెయిల్ అనుకొని మొన్ననే ఒక కాంగ్రెస్లోకి రావడం కోసం ఒక బీజేపీ ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వార్త కూడా మనం చూసినాం. ఈ క్రమంలో జనసేనలోకి కొండా సుస్మిత కనుక పోతే, రానున్న రోజుల్లో కొండా మురళి కనుక పోతే, రానున్న రోజుల్లో కొండా సురేఖ కూడా పోతే, వాళ్ళకి తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా తెలంగాణ గాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, కాపు కులం చాటున బీసీ సంఘాలు కనుక సపోర్ట్ చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది.